జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అర్థమైంది కదా? ఓస్ అంతే కదా. ఓకే పద. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా, అందరూ కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి. అలాగే పంతులు గారు. జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఏంటమ్మా? వాష్రూమ్కి వెళ్ళాలి. పద. నువ్వెక్కడికి సూర్య? ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే వాళ్ళు వెళ్తారులే, నేను తీసుకెళ్తాలే అమ్మా. ఆ మెట్లు దిగి పక్కకు వెళ్తే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. వెళ్ళండి. సరే పద. ఆనందీన పుణ్యాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుంద. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. మాంగళ్యధారణకు సమయం అయింది. అమ్మవారి మాంగళ్యానికి అందరూ నమస్కారం చేసుకోండి. ఏమైంది పంతులు గారు? అమ్మవారి మంగళసూత్రం కనబడటం లేదు బాబు. అమ్మవారి మంగళసూత్రం కనబడకపోవడం ఏంటండి? ఎవరైనా కొట్టేశారేమో. అందరం ఇక్కడే ఉంటే ఎవరు కొట్టేశారమ్మా? అందరం ఇక్కడే ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడున్న పిల్లలు ఇప్పుడు లేరు కదా. ఏం మాట్లాడుతున్నావు నాటకుమారి? వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళారో, అమ్మవారి మంగళసూత్రాలు కొట్టేసి జంప్ అయిపోయారో ఎవరికి తెలుసు? మర్యాదగా మాట్లాడు రంగనాయకి. నా పిల్లల్ని దొంగలు అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. అయ్యో 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 అయ్యో, చూసారా? ఇంతమంది జనాలుండగా మా అమ్మని చంపేస్తా అంటుంది. ఎలా బెదిరిస్తుందో. ఏంటమ్మా, దౌర్జన్యం చేస్తున్నారా? లేకపోతే నా పిల్లల్ని దొంగలు అంటావా? మరి లేకపోతే ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఆ కూతే కుయ్యొద్దు అంటున్నాను. ఏంటమ్మా, రౌడీజం చేస్తున్నావా? రౌడీజం ఏంటండి? లేనిపోనేందులో పిల్లల మీద వేసి ఊరుకుంటారా? మీ పిల్లలంటే మీరు ఊరుకుంటారా? ఇప్పటి వరకు ఇక్కడే ఉండి సడన్ గా మాయమైపోయారంటే ఈ పని వాళ్లే చేసుంటారని నాకెందుకో అనిపిస్తోంది. నిజమేమిటో మీరే తేల్చండి అమ్మా. అయితే ఆగండి, పిల్లలొస్తారుగా, వాళ్ళని చెక్ చేద్దురు గాని. హా, కొట్టేసిన వాళ్ళు ఎక్కడో చోట దాచిపెట్టక ఇక్కడికి మళ్ళీ తీసుకొస్తారా ఏంటి? నడుకుమారి, అది నిరూపణ అయిన తర్వాత చెప్తాను మీ సంగతి. వాళ్ళ సంగతి తర్వాత గానీ ముందు పిల్లల్ని రానివ్వండి, చెక్ చేద్దాం. అయ్యో పిచ్చి మహారాజా, చెక్ చేయాల్సింది పిల్లల్ని కాదు, వీళ్ళ కార్ని. అవును, వీళ్ళ కార్లను చెక్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. అనా పదండి అన్న, కార్ చెక్ చేద్దాం. రండి. రెండు దిన పదండి.
ఇందులో ఏం లేదు కదండి. ఇప్పుడేమంటారు? మా పిల్లలు దొంగతనం చేశారు అని నింద వేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అసలు ఆ మంగళసూత్రం వీళ్ళే కొట్టేశారేమో. ఏయ్, మేం కొట్టాడువేంటి? ఏ మీ బతుకులు అలాంటివే కదా. ఇప్పుడు వాదనలు కాదండి, అమ్మవారి మంగళసూత్రం ఏమైందో తెలియాలి. ఏమైంది? ఏం జరిగింది సూర్య? అందరూ ఎక్కడున్నారేంటి? అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఆ మంగళసూత్రాలు మన పిల్లలు దొంగతనం చేశారని నిందలు వేస్తున్నారండి వీళ్ళు. చెప్పు తీసుకుని కొట్టలేకపోయావా? ఆ, నిజమేంటో తేల్తే అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చెప్పు తీసుకుని కొడతారు. అయితే తేల్చు. ఏంటయ్యా, మొత్తం అంతా సరిగా వెతికారా? వెతికాం కదండి. అక్కడేదో ఉంది, అది తీవయ్యా, తీ. ఏంటయ్యా ఇది? అది మా పూజది. ఆ, అయితే అందులోనే ఉంటుంది చూడు. ఏయ్, అది తీసారేంటి? అది అమ్మవారికి చెల్లించాల్సిన ముడుపు. అమ్మవారి మంగళసూత్రం కొట్టేసి అమ్మవారికే సమర్పిద్దామనా? ఏంటమ్మా వీళ్ళేం మాట్లాడుతున్నారు? ముడుపు విప్పి చూడండి అయ్యా. అయ్యో, అది దేవుడికి కట్టిన ముడుపండి, విప్పొద్దు. ఏమండి, వాళ్ళు అలాగే అంటారు, మీరు ఓపెన్ చేసి చూడండి. అలాగేనండి. వద్దు, విప్పొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.